ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఓం గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామల లలిత దశ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఓకే అండి, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. నమస్తే అండి, ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, టారో రీడర్, విశ్వం 3339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము కొత్తగా చూసే వారి కోసమే ఒకసారి చెప్పుకుందామండి. డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి. ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు. మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి, మీకు నెరవేరితే సందర్శించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ దేవీ దేవతలను విశ్వవ్యాప్తం చేయడానికి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. ఇప్పుడు మనం తీసుకోబోయే కంటెంట్ ఏంటంటే, లేట్ నైట్లో ఎర్లీ మార్నింగ్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకున్నానండి. ఇది టైమ్లెస్ రీడింగ్, జనరల్ రీడింగ్, ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఏంటంటే ఈ వీడియో మీకు ఎప్పుడు మీ ముందుకు వస్తే అప్పుడు ఇది మీకు రిజనేట్ అవుతుంది కాబట్టి ఈ వీడియో మీ ముందుకు వచ్చినట్లు గమనించాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. యూనివర్స్ ఈ దేవీ దేవతల ఉండేటువంటి ఈ ఛానల్ కానీ ఈ వీడియో కానీ మీ ముందుకు వచ్చింది అంటే ఇందులో ఏదో సమాచారం ఉంది కాబట్టి, మీరు స్ట్రెంత్ కావాల్సినటువంటి సందర్భం ఉంది కాబట్టి మీ ముందుకు ఈ వీడియో రూపంలో ఈ దేవీ దేవతలు కానీ ఈ మెసేజ్ కానీ మీ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నట్లు మెసేజ్ కానీ మీకు వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం వీడియోలోకి వెళ్దాము. మీ పర్సన్ మీ గురించి లేట్ నైట్లో ఏం ఆలోచించారు, ఎర్లీ మార్నింగ్లో ఏం ఆలోచించారు అనేది, ప్రజెంట్ ఆలోచనలు కూడా ఎలా ఉన్నాయి అనేటువంటిది కూడా వస్తుందండి ఇందులో. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పర్సన్ నేమ్ అనుకోండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామల లలిత దశ. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఓకే అండి, మీ పర్సన్ నేమ్ అనుకున్నారు కదా మీరు. మనం వీడియోలోకి వెళ్దామండి. ఇంకా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మీకు ఇదంతా ఇంట్రెస్ట్ లేకపోతే వీడియో ఫాస్ట్ చేసుకొని ఓన్లీ మీ రీడింగే చూడండి. మనకు బాటమ్ ఆఫ్ ద డెక్ 8 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మీ పర్సన్ లేట్ నైట్లో 5 ఆఫ్ వాండ్స్ వచ్చిందండి. ఎర్లీ మార్నింగ్లో ద హెరపెంట్ వచ్చిందండి. లేట్ నైట్లో ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఎర్లీ మార్నింగ్లో 2 ఆఫ్ వాండ్స్, లేట్ నైట్లో 9 ఆఫ్ వాండ్స్, ఎర్లీ మార్నింగ్లో 2 ఆఫ్ పెంటికల్స్, లేట్ నైట్లో ద వరల్డ్, ఎర్లీ మార్నింగ్లో నైట్ ఆఫ్ కప్స్. మనకి ఇట్లా చూసుకున్న అంటే లేట్ నైట్ ఎర్లీ మార్నింగ్ చూసుకున్న మ్యాచ్ అయ్యేటట్లు వస్తున్నాయండి. ఎర్లీ మార్నింగ్ లేట్ నైట్లో నైట్ ఆఫ్ పెంటికల్స్, ఎర్లీ మార్నింగ్లో ద ఎంపరర్, లేట్ నైట్లో 7 ఆఫ్ కప్స్, ఎర్లీ మార్నింగ్లో ద మూన్. ఓకే అండి, మనము బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 8 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. ఎందుకు మీ పర్సన్ మరి అలా ఉన్నారు ఏంటి, లేట్ నైట్లో 5 ఆఫ్ వాండ్స్ ఎందుకు వచ్చింది, 9 ఆఫ్ వాండ్స్ ఎందుకు వచ్చింది చూద్దామండి. మరి ఎర్లీ మార్నింగ్లో అలాగే ఏంటి ద మూన్ ఏంటికి వచ్చిందో చూద్దామండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. 2 విషయాలలో జగిల్ అవుతున్నట్లు చూసుకోవచ్చు. దేనికి, అది 2 ఆఫ్ పెంటికల్స్కి, 5 ఆఫ్ వాండ్స్కి, 9 ఆఫ్ వాండ్స్కి, ద మూన్కి, 2 ఆఫ్ పెంటికల్స్కి చూద్దామండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామల లలిత దశ. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ప్లీజ్ యూనివర్స్ కరెక్ట్గా ఇవ్వండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.
మనకు బాటమ్ ఆఫ్ ద డెక్లో మనం వీటికి క్లారిఫికేషన్ అడిగాము కదా. ఇంతకుముందుకు బాటమ్ ఆఫ్ ద డెక్ 8 ఆఫ్ స్వార్డ్స్, ఇప్పుడు డెత్ కార్డ్ అండి. అంటే అవన్నీ డెత్ అయిపోతాయి, ఇంతకు ముందుకు మీకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు డెత్ అయిపోతాయి అని చెప్పేసి అంటున్నారు. 5 ఆఫ్ వాండ్స్ ఏంటంటే దానికి క్లారిఫికేషన్ ద సన్ వచ్చిందండి. మరి 9 ఆఫ్ వాండ్స్ ఏంటి, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందండి. మరి 2 ఆఫ్ పెంటికల్స్ దేని గురించి ఏంటంటే ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. ఏ విషయంలో? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ద మూన్ ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్. ఓకే అండి, 3 ఆఫ్ పెంటికల్స్. మరి దాని నుంచి బయటపడతారా? తప్పకుండా బయటపడతారండి. ఓకే, ద ఎంపరర్. ఇది గంభీరంగా ఎందుకున్నారు, మరి వాటి నుంచి బయటపడతారా? తప్పకుండా అండి. ఏం చూస్తున్నారు? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. రీడింగ్ చాలా బాగుంది, క్లైమ్ చేసుకోండి. డెత్ కార్డ్ వచ్చింది అంటే క్లారిఫికేషన్లో అదంతా డెత్ అయిపోతుంది. ఫాస్ట్లో మనకి కార్డ్స్ ఎలా వచ్చినాయి, ఫస్ట్ తీసినప్పుడు కొంచెం సాడ్ కార్డ్సే వచ్చాయి. బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా అట్లే వచ్చింది. ఇప్పుడు బాటమ్ ఆఫ్ ద డెక్కి ఇంతకు ముందుకు 8 ఆఫ్ స్వార్డ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్కి డెత్ కార్డ్ అండి. వాళ్ళకి మీ ఆలోచనలతోటి ఇలా బందీ అయిపోయినట్లు, కట్టి పడేసినట్లు, గదిలో బంధించినట్లు, తాళ్ళతో బంధించినట్లు మీ ఆలోచనలతోటి వాళ్ళు ఉన్నారండి. ఇక డెత్, ఒకవేళ మిమ్మల్ని ఇలాంటి సిచ్యువేషన్లో పెట్టి ఉంటే ఇక నుంచి అది డెత్ అయిపోతుందండి. అది వెళ్ళిపోతుంది, ఆ సమస్య తీరిపోతుంది అనేది వంటిది తీసుకోవచ్చు. 5 ఆఫ్ వాండ్స్ అని అంటే మీరు ఒక మంచి పవర్ఫుల్ పర్సన్స్ అని కూడా అనుకోవచ్చు. మీ మధ్యలో మనస్పర్ధలు రావడం ఏంటి అనేది వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఇక నుంచి ఈ గొడవలు కానీ ఈ మనస్పర్ధలు కానీ మీ మధ్యలో ఉండవు అనేది ఆలోచిస్తున్నారు. మన క్లారిఫికేషన్లో ఇదంతా డెత్ ఏంది. ఇంతకు ముందుకు మీరు చీటికి మాటికి గొడవలు పడేవారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా, బ్రదర్ సిస్టర్స్, ఇట్లే ఆస్తుల గురించి కూడా ఉంటుంది కదండి, తగాదాలు. ఇట్లే ఇంకా ఫ్రెండ్స్ అయినా ఇక్కడ నుంచి మీరు చాలా మంచి వ్యక్తులు కాబట్టి ఇక నుంచి అలా ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మీ దగ్గర ఉంటే ఒక లైఫ్ ఎట్లా ఉంటుందంటే ఒక బ్రైట్ లైఫ్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు వివిధ మార్గాల ద్వారా మీరు మనీ సంపాదించేటువంటి మార్గాల, లేదంటే జాబ్ అచీవ్ అయ్యేటువంటిదే, లేదంటే బిజినెస్ గ్రోతింగ్ గురించే మీరు ఆలోచించేటువంటి వ్యక్తులు అని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు మీ గురించి ఏదైనా బిజినెస్ చేయాలన్నా, జాబ్ చేయాలన్నా, రిలేషన్ కంటిన్యూ చేయాలన్నా, మీతో మాట్లాడాలన్నా చాలా చాలా ఆలోచించేవాళ్ళు. ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పినటువంటి మాటలను పట్టుకొని అలా ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది, మనకి డెత్ కార్డ్ వచ్చింది, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది అని అంటే రీడింగ్లో బాటమ్ ఆఫ్ ద డెక్ కానీ రీడింగ్లో కానీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, డెత్ ఇవి వస్తే అది టైం రియల్గా చేంజ్ అవుతున్నట్లు. కానీ మీరు ఏంటంటే మీ వర్షన్లో మీరున్నారంటండి. కాస్త వాళ్ళకి అది బాధాకరంగా అనిపిస్తుంది. లేదంటే ఇన్ని రోజులు వాళ్ళ వర్షన్లో వాళ్ళు అంటే వాళ్ళ గురించే వాళ్ళు ఉండి మిమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నా, మీ గురించే మీరుండి వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నా, మీ గోల్స్ అచీవ్మెంట్ గురించి మీరు, వాళ్ళ గోల్స్ అచీవ్మెంట్ గురించి వాళ్ళు ఉన్నా, అవన్నీ పోయి మీ ఇద్దరు కలిసి ఉండాలి అంటే మీరు ఇంకా వేరే వాళ్ళని ఎంట్రీ చేయకుండా మీ ఇద్దరు కలిసి ఉండాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. ఓం నమ శివాయ. శ్రీ థ్యాంక్ యూ సో మచ్. ఇది నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీ దగ్గరికి వాళ్ళు కాస్త అంటే మనీ ఆఫర్ అని ఇక్కడ పర్టికులర్గా అయితే మనీకి సింబాలిక్ చూపిస్తుంది. మనీ అనే కాదు, అవకాశాలు, బిజినెస్ అవకాశాలా, లేకుంటే జాబ్ ఆపర్చునిటా, లేదంటే పర్టికులర్గా మనీనా, ఏదో అవకాశాలు అయితే మీకు తీసుకొని వాళ్ళు అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి. ఇంకా వాళ్ళ వర్షన్లో వాళ్ళు ఉండొద్దు, మీ వర్షన్లో మీరు ఉండొద్దు, మీ ఇద్దరు కలిసి ఒక బ్రైట్ లైఫ్ని లీడ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ లైఫ్కి మీరు అచీవ్ కావాలి అనేటువంటిది లేట్ నైట్లో వాళ్ళు ఆలోచనలు ఇలా ఉన్నాయి. ఇక నుంచి ఇంతకు ముందుకు ఉండేటువంటి మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ, ఆలోచనలు కానీ, అంటే మాట్లాడదామా వద్దా, ఒక కమిట్మెంట్ ఇద్దామా వద్దా, బిజినెస్ ఆఫర్లో అదే బిజినెస్ పార్ట్నర్షిప్లో మీకు ఇద్దామా వద్దా, ఇలాంటివి నా వీడియోస్ బిజినెస్ పర్సన్స్ కూడా చూస్తారు కదండి, అందుకే చెప్తున్నాను ఇలా. కానీ ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు లేకుండా, మీకు సందేహాలు లేకుండా మీకు ఇస్తారంట.
ఇది మీ ఇద్దరు కలిసి మంచిగా చేయబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి. ఇంకేంటంటే ఎర్లీ మార్నింగ్లో అసలు ప్రతి విషయంలోనూ మిమ్మల్ని వాళ్ళు వెతుక్కుంటున్నారు. చాలా మంచి వ్యక్తులు మీరు, అన్నింటిలోనూ మీరు పర్ఫెక్ట్ అయిన పర్సన్స్. వాళ్ళకి ఎలాంటి వ్యక్తి కావాలి లైఫ్లో, ఇలాంటి వ్యక్తి ఉంటే నేను పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తా, లైఫ్ లాంగ్ కలిసి ఉంటా అంటే లైఫ్ పార్ట్నర్గా కానీ బిజినెస్ పార్ట్నర్గా కానీ జాబు ఇలాంటి వ్యక్తికి ఇస్తేనే నా కంపెనీని మంచిగా ప్రొటెక్ట్ చేస్తారు అనేటువంటిది కానీ ఇవన్నీ వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. ఇంకొకటి ఏంటంటే 2 of Wands లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మిమ్మల్ని ఆన్లైన్లో ఎప్పుడెప్పుడు చూడాలి. ఆన్లైన్లో కానీ ఒకవేళ బిజినెస్ పర్సన్స్ అయి ఉంటే మీరు ఆన్లైన్లో జూమ్ సెషన్లో ఒకవేళ అటెండ్ అయ్యేది ఉన్నా, లేదంటే ఫోన్ కాల్స్లో వీడియో కాల్స్లో కానీ మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంది. లేదంటే కంట్రీస్ అట్లా స్టేట్స్లలో ఉంటే లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మిమ్మల్ని ఏదో విధంగా చూడాలి, లేదంటే మీ దగ్గరికి వాళ్ళు జర్నీ చేసి రావాలి అనేటువంటిది వాళ్ళు చూస్తున్నారు. మీరు అనుకుంటారు మా దగ్గరికి ఎందుకు వస్తారులే అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇంతకు ముందుకు కాస్త మనీ స్ట్రగుల్స్ అని పర్టికులర్గా మనకు తెలుస్తుంది. కానీ ఈ మనీకే కాదు, 2 విషయాల గురించి ఎందుకో ఇన్ని రోజులు జగిల్ అవుతూ ఉన్నారు వాళ్ళు చాలా సమస్యలు. 2 విషయాల గురించి ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే వేరే వ్యక్తికి ఇవ్వాలా మీకు ఇవ్వాలా అనేటువంటిది, మీకు ఇస్తే ఎలా ఉంటుంది, వేరే వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుంది అనే డైలమాలో ఉన్నారు. కానీ ఇప్పుడు మనకు క్లారిఫికేషన్లో మీరే వాళ్ళకి ఒక ఫ్యామిలీ పర్సన్స్ మీ దగ్గర ఉంటే, మీలాంటి వాళ్ళు ఉంటే ఒక కుటుంబం లాగా వాళ్ళు మిమ్మల్ని చాలా భావిస్తూ ఉన్నారండి. అందుకనే వాళ్ళు మీకు మంచిగా రిలేషన్ బాగుండాలి అనేటువంటిది రిలేషన్ పరంగా వస్తున్నారు, బిజినెస్ పరంగా వస్తున్నారు, టోటల్గా ఒక కుటుంబం పరంగా మిమ్మల్ని ఆలోచిస్తూ ఉన్నారండి. వాళ్ళు చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్లో మీ పర్సన్ అయితే వాళ్ళు ద ఎంపరర్ కార్డు వచ్చింది. ఏంటంటే బయటికి మీకు చెప్పరు, ఇన్ని ఉన్నప్పటికీ మీకు బయటికి చెప్పరు. ఎట్లుంటారంటే ఏం తెలియనట్లు, వాళ్ళు మీకు ఏం తెలియనట్లు, మీరంటే లోపల అంత ఇష్టం ఉన్నా, అంత మంచి అభిప్రాయాలు ఉన్నా మీకు చెప్పరు. గంభీరంగా ఉందతనంగా వాళ్ళకి ఈగో అడ్డొస్తుంది కూడా అండి. ఏంటంటే ఇంకొకటి పర్టికులర్గా అంటే గతంలో జరిగినటువంటి ఏదైనా మీకు గొడవలు అయినాయి కదా, ఇక్కడ 5 of Wands వచ్చింది కదా, గతంలో జరిగినటువంటి గొడవలు ఏమైనా రిపీట్ అవుతాయా అని మళ్ళీసారి గుర్తుకు చేసుకొని వాళ్ళు మీకు ఏది చెప్పరు. మళ్ళీ అలాంటివి ఏమైనా జరుగుతాయా, ఎవరు ఇలాంటి గొడవలు పెట్టేది అని చెప్పేసి అయితే వాళ్ళు చాలా కంట్రోలింగ్లో చాలా జాగ్రత్తగా ఉంటున్నారండి. ఇంకా చాలా మిమ్మల్ని మీ సైడ్ ఆలోచిస్తే మీరు నిజంగా ఇంతకు ముందుకు గత లైఫ్ లాగానే ఉన్నారా అని చెప్పేసి వాళ్ళు అబ్జర్వ్ చేస్తే మీరు చాలా కష్టపడి వర్క్ బిజీలో ఉండేటువంటి హార్డ్ వర్క్ పర్సన్స్ అనేటువంటిది వాళ్ళు గమనించారంటండి. ఇంకా పర్టికులర్గా అంటే డబ్బు సంపాదించడంలో మీరు చాలా బిజీ అయిపోయారు అనేటువంటిది వాళ్ళు తెలుసుకున్నారండి. ఇంకా ద మూన్ బాధపడుతూ ఉన్నారు. ఎందుకోసం బాధపడుతూ ఉన్నారంటే కాస్త ఏదో మీరు పబ్లిక్ ఇష్యూ అయినట్లుంది, లేదనంటే మీరు బిజినెస్ పర్సన్స్ అయ్యి ఉంటే కాస్త బిజినెస్ అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటాయి కదా, అవి వేరే వాళ్ళతోటి మీ గురించి మీ ఇద్దరి మధ్యలో మీ దగ్గర వర్క్ చేసేటువంటి వ్యక్తులు మాట్లాడుకోవడం, వాళ్ళు గాసిప్స్ మాట్లాడుకోవడం విన్నందుకు వాళ్ళు కాస్త మానసికంగా బాధపడుతున్నట్లున్నారు. కానీ అర్జెంటుగా మీ గురించి ఉందనా, మీరు మంచి వ్యక్తులనా కాదన్నా వాళ్ళు విన్నారు. కాబట్టి మొత్తం మీద మీరు మంచి వ్యక్తులు అనేది ఆలోచించారు. కాబట్టి అవన్నీ డెత్ కార్డు రీబర్త్గా వాళ్ళు మీ దగ్గరికి అర్జెంటుగా రాబోతున్నారు. ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఉంది, నైట్ ఆఫ్ పెంటికల్స్ ఉంది, నైట్ ఆఫ్ కప్స్ ఉంది. వాళ్ళు కంపల్సరీ ఇది ఎంత ఏంది క్లారిఫికేషన్లో వచ్చింది కాబట్టి వాళ్ళు కంపల్సరీ మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి. ఇంకా మనకి ఓకే అండి, ఇంకా మనము ఏం అవసరం లేదు, ఇంకా రీడింగ్ ఇంతటితో ఎండ్ చేద్దాము. ఓకే అండి, మనము ఏంజల్ గైడెన్స్ తీసుకుందాము. గంగా, భవాని, గాయత్రి, కాళీ, లక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలితా దశ, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ మరి చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ చెప్పండి.
ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఎవరైతే ఒక పర్సన్ గురించి హానెస్ట్గా వీడియోస్ని నమ్మి చూస్తారో అది రంగం ఈ పర్సన్ ఇలాగే మారి మీ లైఫ్లోకి చేంజ్ అయ్యి వస్తారండి. అదైతే 100%. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోను క్లెయిమ్ చేసుకొని ఈ వీడియోలో ఉన్నట్లు మా పర్సన్ నా దగ్గరికి మారి వచ్చినందుకు మేము హ్యాపీగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు టైప్ చేయొచ్చు, అనుకోవచ్చు అఫర్మేషన్. ఓకే అండి, మీరంతా స్ట్రాంగ్గా ఉండండి. యువర్స్ రెడీ బాటమ్ ఆఫ్ ద డెక్. మీరు స్ట్రాంగ్గా ఉండండి. ఇన్ ది నియర్ ఫ్యూచర్లో సక్సెస్ మీరు సాధించబోతున్నారు. ఓకే అండి, మనం 3 కార్డ్స్కి ఎండ్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అండి. లైక్ చేయండి. ఇది మనలాగా బాధపడేటువంటి మీలాగా బాధపడేటువంటి వాళ్ళకి ఇంకొకరికి అందుతుంది, వాళ్ళు స్ట్రెంత్ అవుతారు కదా. అందుకనే నేను లైక్ చేయమని అంటాను. లైక్ చేస్తే వీడియో ముందుకు వెళ్తుంది, దేవి దేవతలు కూడా ముందుకు వెళ్తారు కదండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రీడింగ్లో వచ్చినట్లు మీ పర్సన్ నిజంగానే మనం పెండిలం తోటి కూడా క్లారిఫికేషన్ చేసుకుందాము. ఈ వీడియోలో వచ్చినట్లే మీ పర్సన్ మీ దగ్గరికి చేంజ్ అయ్యి నిజంగానే వస్తున్నారా చెప్పండి యూనివర్స్. ఎస్ ఆర్ నో. ఎస్ అని చెప్తున్నారండి. కంగ్రాచులేషన్స్ అండి. మనకు పెండిలం రీడింగ్ కూడా కరెక్ట్ కాబట్టి కరెక్ట్ అని చెప్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.